ఈరోజు జైనిజం గురించి కంప్లీట్గా చూద్దాం. ఓకే, జైనం ఆర్ జైనిజం ఏంది? జైనిజం జైనిజం ఓకే, జైనిజం ఆర్ జైనం. రైట్, కంప్లీట్గా చూద్దాం. అసలు జైన మతాన్ని ఎవరు స్థాపించారు? ఫస్ట్ స్థాపన. ఓకే, స్థాపన ఎవరు? జైన మతాన్ని స్థాపించింది వర్తమాన మహావీరుడు. వర్తమాన మహావీరుడు. పేరెంట్స్ ఎవరు? తల్లి ఎవరు? త్రిశాల. తండ్రి సిద్ధార్థుడు. ఓకే, సిద్ధార్థుడు. మీరు నేను వస్తానంటే వద్దంటాను ఒక మూవీలో త్రిశాల హీరోయిన్ ఉంటుంది, హీరో సిద్ధార్థుడు ఉంటాడు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈయన యొక్క కూతురు పేరు ఏంది? కూతురు పేరు ప్రియదర్శిని లేదా ఆజ్ఞోజ్ఞ. ఓకే, ఈయన జన్మించిన సంవత్సరం ఏది? క్రీస్తు శకం 540. ఎప్పుడు? క్రీస్తు శకం 540 BC. ఓకే, సో నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ ప్రతి ఒక్క జైన తీర్థంకరుల గురించి వివరించాను. తర్వాత అసలు జైన మతం ఎవరు స్థాపించింది ఏందనేది క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ తీర్థంకరులు అంటే ఎవరు? తీర్థంకరులు ఓకే, తీర్థంకరులు ఎవరు? అసలు మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉండేవారు? ఓకే, అయితే తీర్థంకరులు అంటే మార్గమును చూపువాడు. ఎవరు తీర్థంకరులు అంటే ఎవరు? ఫోర్డ్ మేకర్ అంటే మార్గమును చూపువారని తీర్థంకరులు అంటారు. ఓకే, మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉండేవారు? 24 మంది తీర్థంకరులు ఉండేవారు. ఓకే, సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ తీర్థంకరులు కూడా అందరు ఏంటంటే క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళే. ఏ వంశం? క్షత్రియ అంటే ఏంది? యుద్ధం చేసేటోళ్ళని. ఓకే, సో తీర్థంకరులు అందరూ కూడా క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళే. అయితే మనం చూద్దాం ఏందనేది, ఒక్కొక్క తీర్థంకరులు ఎవరు ఏంది. అయితే ఇంతకుముందు ఏంటంటే మన విష్ణు అండ్ భగవత పురాణంలో నారాయణుని అవతారం ఉంటుంది చూడండి, ఆ అవతారణంగా రిషభనాథుడిని ప్రార్థించేవారు అని చెప్పేటోళ్ళు అన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే అరిష్టనేమి అంటే 22వ తీర్థంకరును కృష్ణుడికి బంధువుగా చెప్పేటోళ్ళు. ఓకే, సో చూద్దాం ఏంది స్టోరీ ఏందనేది. ఓకే, అయితే ఒక సాధారణంగా వ్యక్తి తీర్థంకరుడు అవ్వాలంటే ఫస్ట్ 4 స్టేజ్లను దాటాలి. ఓకే, ఆ 4 స్టేజెస్ ఏంటి? ఒకటి ఫస్ట్ అయితే సాధు. ఓకే, సాధు అవ్వాలి. సాధు అంటే ఏంది? పరిపూర్ణ సన్యాసి ఉండాలి. నెక్స్ట్ ఏంది? ఉపాధ్యాయ పోస్ట్. ఉపాధ్యాయ అంటే ఆచార్య, ఉపాధ్యాయ అంటే టీచర్ స్థాయి అని. ఓకే, ఉపాధ్యాయ అంటే టీచర్ స్థాయి, ఆచార్య అంటే ప్రొఫెసర్ స్థాయి. రైట్, 4వది ఏంది? అరిహంత్ అంటే అర్థమైంది? నిర్యాణం పొందువాడు. నిర్యాణం అంటే ఇంకా లాస్ట్కు మరణించే స్టేజ్ అని అర్థం. ఇవన్నీ చేసి నిర్యాణం పొందబోయేవాడు అంటే మరణించేవాడు అని. ఓకే, సో వీళ్ళు ఈ 4 స్టేజెస్ దాటితే ఆయనని తీర్థంకరుడు అని అంటారు. ఓకే, అలా తీర్థంకరులు ఎంతమంది మొత్తం? తీర్థంకరులు మొత్తం ఎంతమంది అనేది చూద్దాం మనం. ఓకే, సో తీర్థంకరులు మొత్తం 24 మంది. ఎంతమంది తీర్థంకరస్? మొత్తం 24 మంది. అందులో ఫస్ట్ అతను ఎవరు? ఋషభనాథుడు. ఋషభనాథుడు. ఓకే, ఇంపార్టెంట్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 22nd అరిష్టనేమి అవసరం లేదు, చూద్దాం. 23rd అతని పేరు ఎవరు? పార్శ్వనాథ. 23rd ఎవరు? పార్శ్వనాథ. 24 ఎవరు? మహావీర. అయితే ఈ వృషభనాథానికి సంబంధించిన చిహ్నం ఏంది? వృషభనాథ వృషభం అని గుర్తుపెట్టుకోండి. వృషభం అంటే చెట్టు. ఓకే, వృషభనాథ వృషభం.
పార్శ్వనాథ, పేర్లోనే ఉంది పార్శ్వనాథ పాము. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క చిహ్నం ఉన్నాయి. ఓకే, సో వృషభనాథ వృషభం, పార్శ్వనాథ పాము. మహావీర అంటే వీరుడు, యుద్ధం. అట్లా సింహం గుర్తుపెట్టుకోండి, సింహం యుద్ధం చేస్తుంది కదా బాగా, సో సింహం. ఇవి వీళ్ళ గుర్తులు, చిహ్నం అన్నమాట. సో ఇలా 24 మంది తీర్థంకరులు ఉండేవారు. అయితే ఈ తీర్థంకర తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఋషభనాథ గురించి చూద్దాం అసలు ఎవరు అనేది. అయితే జైన సాహిత్యం ప్రకారం ఏంటంటే ఋషభనాథ్కి 2 కుమారులు, 1 కూతురు అన్నమాట. ఓకే, ఆయన పేరు ఎవరు? ఫస్ట్ బాహుబలి. ఫస్ట్ అతను ఎవరు? బాహుబలి ఆర్ ఈయనని ఏమని చెప్తాం మనం? గోమటేశ్వర అని చెప్తాం. బాహుబలి ఆర్ గోమటేశ్వర. సో మీరు తెలుసు ఇతని విగ్రహం ఎక్కడ ఉంటుంది? శ్రావణ బెలగోళ. ఎక్కడ? శ్రావణ బెలగోళ. ఓకే, శ్రావణ బెలగోళలో ఇతని విగ్రహం ఉంటుంది. సెకండ్ కుమారుడు ఎవరు? భరతుడు. మనకు తెలుసు ఈయన పేరు మీదనే భారతదేశం అనే పేరు వచ్చిందని జైన సాహిత్యం చెప్తుంది. ఓకేనా, ఈయన పేరు మీద భారతదేశం అనే పేరు వచ్చిందని జైన సాహిత్యం చెప్తుంది. అయితే తన కూతురు పేరు ఏంటంటే బ్రహ్మి. ఓకే, ఈ బ్రహ్మినే, ఈయన కూతురే బ్రహ్మి లిపిని కనుగొన్నదని చెప్తారు జైన సాహిత్యంలో. ఓకే, సో ఈ బ్రహ్మి లిపిని కనుగొన్నదని చెప్తారు. అయితే మనకు తెలిసిన సౌత్లో ఒకే ఒక ఏముంది మన షోడశ మహాజనపదాలు 16లో ఒకే ఒక మహాజనపదం ఏది? బోధన్, సౌత్లో. ఓకే, దాన్ని రూల్ చేసింది ఎవరు? ఈయననే. ఓకేనా, ఈ ఋషభనాథుడు అక్కడే ఉండేవారని చెప్తారు. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మన అస్మక సౌత్లో సంబంధించిన ఒకే ఒక షోడశ మహాజనపదం ఏది? అస్మక. షోడశ మహాజనపదకం ఏది? అస్మక ఎక్కడ? బోధన్. ఓకే, బోధన్ అంటే నిజామాబాద్. దీన్ని ఎవరు రూల్ చేసిండ్రు? ఈ బాహుబలినే. ఓకే, ఈ బాహుబలి ఎవరు? ఈయననే గోమటేశ్వర అని చెప్తాం. ఓకే, అంటే స్టోరీ ఉంటుంది. ఈ బాహుబలికి భరతుడికి మధ్య అంటే గొడవలు జరిగినప్పుడు ఈ బాహుబలి ఇక్కడ అస్మకు వస్తాడు, ఇక్కడ రూల్ చేస్తాడు. మిగిలిన ఏరియాని మొత్తం, మన ఇండియా మిగిలిన ప్రాంతాన్ని మొత్తం భరతుడు రూల్ చేస్తాడు. అందుకే భారతదేశం పేరు వచ్చింది అన్న స్టోరీ ఉంటుంది. కానీ అందరికీ అది అంటే సాహిత్యం ప్రకారం క్లియర్గా ఎవరికి తెలియదు కాబట్టి మనం అదంతా చెప్పుకోవట్లేదు, కావాల్సింది మాత్రమే చూస్తాం. ఓకే, సో బ్రీఫ్గా నెక్స్ట్ ఎవరు? పార్శ్వనాథుడు. ఎవరు? పార్శ్వనాథుడు. ఓకే, ఆర్ పారస్ అని చెప్తాం. పార్శ్వనాథుడు ఆర్ పారస్. ఎవరు? పార్శ్వనాథుడు ఆర్ పారస్. ఈ పార్శ్వనాథుడే మెయిన్గా ఏంటంటే చారిత్రకంగా చెప్పాలంటే జైన మత స్థాపకుడు అని చెప్తారు. కానీ కంప్లీట్గా జైన మతాన్ని స్థాపించింది ఇతను కాదు. ఓకే, సో పార్శ్వనాథుడి గురించి చూద్దాం. తర్వాత ఆయన ఏం స్థాపించింది ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఈయన తండ్రి తల్లి ఎవరో మనకు అవసరం లేదు. తండ్రి ఎవరు? అశ్వసేన. తల్లి ఎవరు? రాణి వామాదేవి. అవసరం లేదు. తండ్రి ఎవరు? అశ్వసేన ప్లస్ తల్లి ఎవరు? తల్లి రాణి వామాబాయి. ఓకే, సో వీళ్ళకు జన్మించిన వ్యక్తి ఎవరు? పార్శ్వనాథుడు ఆర్ పారస్. ఈ పార్శ్వనాథుడిని ఒక బిరుదు ఉండేది, అదేంటంటే పురుషధనీయ అంటే ఏంది? ప్రజల చేత ప్రేమించబడేవాడు. ఎవరు? పురుషధనీయ అంటే ఏంది? ప్రజల చేత ప్రేమించబడేవాడు ఆర్ ప్రజల చేత యాక్సెప్ట్ చేయించబడిన వాడు. ఓకే, సో ఇప్పుడు ఈయన ఏంటంటే తీర్థంకర దశకు వచ్చి నిగ్రంథులు అనే మతంను తెచ్చించారు అన్నమాట. ఓకే, అయితే మనం ఇంతకుముందు చూసినట్టు తీర్థంకర దశలు తెలుసు కదా మీకు. ఓకే, అయితే తీర్థంకర దశకు వచ్చి ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం. తీర్థంకరుడు కావాలంటే 4 స్టేజెస్ దాటాలని చెప్పుకున్నాం. ఆ తీర్థంకర దశకు వచ్చినాడు ఈయన కూడా ఒకడు. ఓకే, ఆ తీర్థంకర దశకు వచ్చి ఒక మతంని తెచ్చాడు. ఓకే, ఆ మతం పేరు ఏంది అంటే నిగ్రంథులు. ఓకే, ఈయన తెచ్చిన తీర్థంకర స్టేజ్ దాటి తీర్థంకర అంటే 4 స్టేజెస్ దాటిన తర్వాత ఒక మతం తెచ్చిండు. ఆ మతం పేరేంది? నిగ్రంథులు. మతం పేరు నిగ్రంథులు. ఓకే,
ఈ నిగ్రంథుల మతాన్ని తెచ్చింది ఎవరంటే ఈయనే. ఓకే, ఎవరు? పార్శ్వనాథుడు. సో నిగ్రంథుల సూత్రాలు ఏంది? నిగ్రంథుల సూత్రాలు 4. అవి ఒకటి అహింస, ఒకటేంది అహింస, సెకండ్ అహింస, సెకండ్ సత్యం, నెక్స్ట్ ఏంది సత్య, థర్డ్ ఆస్తేయ, ఆస్తేయ. ఓకే, ఫోర్త్ అపరిగ్రహం. సో ఇవి 4 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ అహింస, సెకండ్ సత్య, థర్డ్ ఆస్తేయ, ఫోర్త్ అపరిగ్రహం. ఓకే, అపరిగ్రహ, రైట్. అయితే అహింస అంటే ఏంటి? అహింస అంటే హింసను చేయకూడదు, హింసని విడనాడటం అంటే హింస చేయకూడదు, అహింస. సెకండ్ ఏంది? సత్య అంటే అసత్యం పలకరాదు. ఓకే, థర్డ్ ఆస్తేయ అంటే దొంగతనం చేయకూడదు. ఫోర్త్ అపరిగ్రహ అంటే ఆస్తిని కలిగి ఉండకూడదు. అపరిగ్రహ అంటే ఏంది? ఆస్తిని కలిగి ఉండకూడదు. సో ఈ 4 సూత్రాలను తెచ్చింది ఎవరు? 4 సూత్రాలను తెచ్చింది ఎవరు? పార్శ్వనాథుడు. ఓకే, అంటే ఈ పార్శ్వనాథుడు ఎవరు? నిగ్రంథులు అనే ఒక మతంని తీసుకొచ్చాడన్నమాట. ఓకే, సో తీర్థంకర అంటే 4 స్టేజులు దాటి నిగ్రంథుడు అంటే నిగ్రంథ అనే ఒక మతాన్ని తీసుకొచ్చాడు. ఓకే, ఆ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? పార్శ్వనాథుడు. ఓకే, ఈయన తర్వాత ముఖ్యంగా మన జైన మతంలోకి కంప్లీట్గా మారింది ఎవరు? జైన మతానికి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్గా తెచ్చింది ఎవరో చూద్దాం. ఓకే, సో దీనికి ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ చేస్తారు, బ్రహ్మచార్య. అది యాడ్ చేసింది ఎవరు? వర్తమాన మహావీరుడు. అది చూద్దాం నెక్స్ట్ ఎలా ఏందనేది. ఓకే, అయితే వర్ధమాన మహావీరుని కంటే ముందు ఏంటంటే జైనులను ఏమని పిలుస్తారు? జైనులను నిగ్రంథులు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? నిగ్రంథులు. ఓకే, వర్తమాన మహావీరుడి కంటే ముందు జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నారు. ఓకే, అంటే నిగ్రంథులు అని పిలిచేవారు అన్నమాట. ఓకే, మీకు తెలుసు మన హుయాన్ సాంగ్ కూడా ఆయన బుక్లో ఏమని చెప్పాడు? జైనులను నిగ్రంథులు అనే చెప్పిండు. ఓకే, అశోకుడు కింగ్ తెలుసు కదా, అశోక అండ్ హుయాన్ సాంగ్. వీళ్ళు ఏంటంటే హుయాన్ సాంగ్ కూడా వీళ్ళ గ్రంథాలలో ఏమని చెప్పారంటే జైనులను నిగ్రంథులు అనే పేర్కొన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, జైనులను ఏమని చెప్పిండ్రు? నిగ్రంథులు అనే పేర్కొన్నారు. ఓకే, తర్వాత మన వర్ధమాన మహావీరుడు వచ్చిన తర్వాత దీనికి కొంచెం కొంచెం కొత్త బ్రహ్మచార్యాన్ని యాడ్ చేసి 5 సూత్రాలను తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా జైన మతంలాగా మారింది. ఓకే, అయితే చూద్దాం. వర్తమాన మహావీరుడు ఎవరు? వర్తమాన కాలం కాదు, వర్తమాన మహావీరుడు. ఓకే, వర్తమాన మహావీరుడు, రైట్. వర్ధమాన మహావీరుడు ఎవరు? అయితే జన్మస్థలం ఎక్కడ అంటే కుంద. ఎక్కడ? కుంద. దీన్నే బసకుంద గ్రామం అంటారు, వైశాలి దగ్గర. స్థలం చెప్తున్నా. ఓకే, స్థలం ఎక్కడ? పుట్టిన స్థలం ఎక్కడ? కుంద ఆర్ బసకుంద. బసకుంద. ఓకే, దీన్నే మనం కుంద అని కూడా చెప్తాం. కుంద బసకుంద వైశాలి దగ్గర ఉంటుంది. ఓకేనా, వైశాలి దగ్గర ఉంటుంది. ఓకే, కుంద ఆర్ బసకుంద. అయితే ఈ వర్ధమాన మహావీరుడికి సంబంధించి ఫస్ట్ బిరుదులు చూద్దాం ఏందనేది. ఓకేనా, సో కైవలి. ఫస్ట్ బిరుదు ఏంది? కైవలి అంటే ఏంది? కైవలి అంటే అత్యున్నత జ్ఞాని అని అర్థం. కైవలి అంటే ఏంది? అత్యున్నత జ్ఞాని. కైవలి అంటే ఏమి? అత్యున్నత జ్ఞాని. ఓకే, ఫస్ట్ బిరుదు ఏంది? కైవలి. ఓకే, ఈయన వల్లనే జైన మతం అనే పేరు వచ్చింది. అందుకే ఈయనకు ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు పేరు ఏంది? జీనా. ఏం బిరుదు? జీనా అంటే ఏంది? ఇంద్రియాలను జయించినవాడు లేదా విజేత అని. ఇంద్రియాలను జయించినవాడు అంటే ఇంద్రియాలన్నీ ఏకం చేసినోడని. ఓకే, ఇంద్రియాలన్నీ ఏకం చేసినోడు ఎవరు? జీనా. ఓకే, సో జీనానే మనం ఏమని చెప్తాం? విజేత అని చెప్పచ్చు. ఓకే, ఏమని చెప్పచ్చు? విజేత. జీనా ఆర్ విజేత. ఓకే, నెక్స్ట్ ఈయనకు సంబంధించి జితేంద్ర అనే బిరుదు కూడా ఉంది. ఓకే, జితేంద్ర అంటే అదే సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అరిహంత్ అంటే అరిహంత్ అంటే మోక్షమును జయించినవాడు అని.
ఓకే, అంటే సాల్వేషన్ని పొందినవాడు. ఓకే, నెక్స్ట్ దేహదిన్న అనే బిరుదు కూడా ఉంది. దేహదిన్న అంటే కూడా దేహాన్ని జయించినవాడు అని. ఓకే, మనస్సును అన్నమాట. ఓకే, ఈయనకి ఇంకొక బిరుదు ఏంటంటే సన్యాసులలో సింహం లాంటి వాడు అని కూడా చెప్తాం. అయితే ఈ బిరుదులు మీకు చివరికి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈయన స్టోరీ చదివిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ గుర్తుంటాయి. ఓకే, సో చూద్దాం ఏంది. అయితే మన వర్ధమాన మహావీర పీరియడ్లోనే ఎవరు గౌతమ్ బుద్ధుడు కూడా ఉంటాడు. అంటే బుద్ధ మతాన్ని స్థాపిస్తాడు. ఓకే, అయితే ఈ పీరియడ్లో మగధ రాజ్యాన్ని పాలించింది ఎవరు? మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఎవరు అంటే బింబిసారుడు. ఎవరు? బింబిసారుడు. ఈ పీరియడ్లోనే మగధ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఎవరు? బింబిసారుడు. అండ్ అజాతశత్రువు ఇతను కుమారుడు. అజాతశత్రువు అంటే అర్థమైంది, అసలు ఇతనికి ఎవరు శత్రువు లేరు అని అర్థం అజాతశత్రువు. ఓకే, అయితే ఏమవుతుందంటే వర్ధమాన మహావీరుడి యొక్క 30 ఏజ్లో, ఇప్పుడు 30 ఏజ్లో ఇతని పేరెంట్స్ చనిపోతారనమాట. ఓకే, ఇతని పేరెంట్స్ చనిపోతే ఈయన ఏం చేస్తాడు? పేరెంట్స్ చనిపోయేసరికి తర్వాత ఈయన ఏం చేస్తాడు? ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటంటే సన్యాసం స్వీకరిస్తాడు. ఓకే, పేరెంట్స్ చనిపోయేసరికి సన్యాసం స్వీకరిస్తాడు. ఇప్పుడు 30 ఏజ్లో, అంటే 30 ఏజ్లోనే సన్యాసం స్టార్ట్ చేసిందని అర్థం. ఓకే, అట్లా సన్యాసం స్వీకరించిన తర్వాత 12 ఇయర్స్, ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్ ఏం చేస్తాడు? సంచార జీవనం గడుపుతుంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఓకే, 12 ఇయర్స్ సంచార జీవనం గడుపుతాడు. ఎందుకు అంటే సత్యం కనుక్కోవాలని. ఓకే, సత్యం కనుక్కోవాలని ఈయన యొక్క ఇదన్నమాట. ఓకే, అంటే సాల్వేషన్ పొందాలి అని చెప్పేసి ఈయనకి ఇది ఉంటుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది? ఈయన ఇక్కడ వర్ధమాన మహావీరుడు జిరింబికా అనే ఒక గ్రామం ఉంటుంది. ఎక్కడ? జిరింబికా అనే గ్రామంలో ఇవన్నీ అడుగుతారు. సో ఎక్కువ స్టోరీ చెప్పకుండా జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. సో జిరింబికా అనే గ్రామంలో ఎక్కడ? సాల్ వృక్షం కింద, సాల్ వృక్షం. ఎక్కడ? సాల్ వృక్షం కింద. జింబికా అనే గ్రామంలో సాల్ వృక్షం క్రింద ఏ నది అక్కడ? రిజుపాలిక నది అనేది ఉంటుంది. ఏ రివర్? రిజుపాలిక. ఇది కూడా అడుగుతారు. ఓకే, రిజుపాలిక రివర్. సాల్ వృక్షం కింద రిజుపాలిక రివర్ ఇది. ఓకే, రిజుపాలిక రివర్. ఈ రివర్ దగ్గర అంటే రిజుపాలిక రివర్ ఒడ్డు మీద సాల్ వృక్షం ఉంది. ఓకే, ఆ సాల్ వృక్షం కింద జిరింబికా అనే గ్రామంలో ఓకే తపస్సు చేసి జ్ఞానోదయం పొందుతాడు అనమాట. సాల్వేషన్ ఇక్కడ పొందుతాడు. ఓకే, సో జైన మతం ప్రకారం ఏంటంటే ఇక్కడ వీళ్ళ తపస్సు చాలా కఠినంగా ఉంటుంది. ఓకే, వీళ్ళ తపస్సు ఎట్లుంటుంది అంటే కఠిన ఉపవాసం ఉంటుంది అన్నమాట. ఓకే, సో చూద్దాం. ఇలా ఇప్పుడు జైన మతం ముందుకెళ్ళి 2గా విడిపోతుంది. ఏమవుతుంది? దిగంబర, శ్వేతాంబర, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. దానికి ముందు మన వర్ధమాన మహావీరుడు చెప్పిన నియమాలు ఏంది, సూత్రాలు ఏందనేది చూద్దాం. ఓకే, అయితే ఇతను 12 ఇయర్స్ అని చెప్పినాం కదా. 12 ఇయర్స్ తర్వాత 42 ఏజ్లో ఏమేం చేస్తాడు? తీర్థంకరుడు అవుతాడు. ఓకే, ఏమవుతాడు? తీర్థంకరుడు అని చెప్పుకున్నాం మనం. ఓకే, తీర్థంకరుడు అంటే 4 స్టేజ్ని దాటి వస్తారని. ఓకే, సో 42 ఏజ్లో తీర్థంకరుడు అవుతాడు అనమాట. ఓకే, సో తీర్థంకరుడు అంటే నిగ్రంథ మతంలోకి వస్తాడు. తీర్థంకరుడు ఎప్పుడైతాడు? నిగ్రంథ మతం. ఏ మతం అది? నిగ్రంథ. ఓకే, ఏ మతం? నిగ్రంథ మతం. ఇంగ్లీష్లో కూడా సేమ్ నిగ్రంథ అనే పేరు ఉంటుంది. సో తీర్థంకరుడు అవుతాడు ఎప్పుడు? 42 ఏజ్లో. ఓకే, అయితే ఇతనితో పాటు ఎవరు? మన వర్ధమాన మహావీరునితో పాటు అంటే అది పీరియడ్ 510 BC. ఓకే, 510 BC. ఈ వర్ధమాన మహావీరుడితో పాటు గోసలి ముక్క పుత్ర. ఓకే, గోసలి ముక్క పుత్ర. ఎవరు? గోసలి ముక్క పుత్ర. మీరు వినే ఉంటారు. ఈ గోసలి ముక్క పుత్ర కూడా వర్ధమాన మహావీరునితో కలిసి తపస్సు చేస్తారన్నమాట. ఓకే, సత్యం కోసం, సత్యాన్ని జయించాలని, సత్య అన్వేషణ కోసం. అయితే 6 సంవత్సరాలు చేసి ఈయనకు వర్ధమాన మహావీరుడికి మధ్య గొడవలు జరగడంతో విభేదాలు వస్తాయి. ఓకే, ఆ విభేదాలు రావడంతో ఈయన ఏం చేస్తారంటే సపరేట్గా ఒక అద్వైక మతంని స్థాపిస్తాడు. ఓకే, ఎప్పుడు? ఈయన 36, ఈ వర్ధమాన మహావీరుడికి 36 ఏజ్ వచ్చి అంటే 6 సంవత్సరాలు కలిసి చేస్తారు కదా. 6 సంవత్సరాలు వీళ్ళిద్దరు కలిసి తపస్సు చేస్తారు. ఆ తర్వాత విడిపోయినప్పుడు
ఈయన ఎవరైతే ఈ గోసలి ఉన్నాడో ఈ గోసలి అద్వైక మతంని స్థాపిస్తాడు. ఏ మతం? అద్వైక. ఓకే, ఈ అద్వైక మతంని అంటే ఫాలో అయిన మొదటి కింగ్ ఎవరు అంటే బిందుసారుడు. బింబిసారుడు కాదు, బిందుసారుడు. ఓకే, బిందుసారుడు. చూద్దాం మనం. బిందుసారుడు అద్వైక మతాన్ని ఫాలో అయిన కింగ్ ఎవరు? బిందుసారుడు. బింబిసారుడు అనట్లేదు, బిందుసారుడు. ఓకే, నెక్స్ట్. అయితే వర్ధమాన మహావీరుడి తర్వాత ఏం జరుగుతుంది? జైన మతానికి అధిపతులుగా ఉంటారనమాట. అధిపతులు అంటే హెడ్స్ లాగా ఉండే వాళ్ళని ఏమని అంటారంటే గణధారాలు. ఏమని చెప్తాం? గణధారాలు. హెడ్స్ని ఏమని చెప్తాం? గణధారాలు. జైన మతాన్ని. ఓకే, ఆఫ్టర్ ఎవరి తర్వాత? వర్ధమాన మహావీరుడి తర్వాత హెడ్ ఆఫ్ ది జైన్స్ని ఏమని అంటాం? గణధారాలు. ఓకే, అలా మొత్తం గణధారాలు ఎంతమంది ఉండేటోళ్ళు? 11 మంది గణధారాలు ఉండేవాళ్ళు. ఓకే, సో దాంట్లో ఇంపార్టెంట్ ఎవరు? ఫస్ట్ గణధార ఎవరంటే సుధర్ముడు. ఫస్ట్ అతని పేరేంది? సుధర్ముడు. ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చెప్తున్నా, సుధర్ముడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎవరు? జంబు. సెకండ్ అతని పేరేంది? జంబు. ఫస్ట్ ఎవరు? సుధర్ముడు. సెకండ్ జంబు. ఓకే, అలా 5వ గణధార ఎవరు? 5వ అంటే సంభూత విజయ్. ఓకే, 5వ ఎవరు? సంభూత విజయ్. ఓకే, 6వ గణధార ఎవరు? 6వ గణధార భద్రబహు. 6వ గణధార ఎవరు? భద్రబహు. ఓకే, సో పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సంభూత విజయ్, భద్రబహు. ఈ సంభూత విజయ్, భద్రబహు అసలు ఏం చేసినారు? ఎవరు వీళ్ళు? ఓకే, అంటే మహావీరుడు చెప్పిన 14 పూర్వాలు ఉంటాయి చూడండి. ఓకే, ఆ మహావీరుడు ఎవరు చెప్పారు 14 పూర్వాలను? సుధర్ముడికి 14 పూర్వాలని చెప్పిండు. ఓకే, మహావీరుడు. అయితే ఈ 14 పూర్వాలను సంభూత విజయ్, భద్రబహులు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే లిఖిత పూర్వం చేస్తారు, అంటే రాపిస్తారనమాట. ఎవరెవరు? వీళ్ళిద్దరు. ఓకే, ఎవరు? మన ఓకే, అయితే 1 minute. ఈ మన వర్ధమాన మహావీరుడు ఏదైతే తన బోధిస్తాడో ధర్మాలు, సూత్రాలను ఎవరికి? సుధర్ముడికి బోధిస్తాడు. ఆ సుధర్ముడు బోధించినవి తర్వాత లిఖితంగా రాసింది ఎవరంటే సంభూత విజయ్ అండ్ భద్రబహు. ఎవరు? చివరి ఇద్దరు ఎవరైతే గణధారులు ఉన్నారో, చివరి అని కాదు కానీ 5వ 6వ గణధారులు ఎవరు? సంభూత విజయ్, భద్రబహు. వీళ్ళిద్దరూ లిఖితపూర్వం చేస్తారు. అంత ఇంపార్టెంట్ కాదు కానీ జస్ట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే మనం జైన మతంలో కూడా 2 మత అనుచారులు ఉన్నారు. ఓకే, 2 మత అనుచరులు ఉన్నారు. ఓకే, నేను అనేది జైన మతం డివిజన్ అనట్లేదు. మతచారులు అంటే ఫాలో అయిన విధానంలో తేడాలు ఉన్నాయి. ఓకే, కొద్దిగా. అదేంది? మహావ్రతాలు, ఇంకొకటి అనువ్రతాలు. ఓకే, ఏంది? మహావ్రతాలు, నెక్స్ట్ అనువ్రతాలు. అనువ్రతాలు. మహావ్రతాలు అంటే ఏంది? అనువ్రతాలు అంటే ఏంది? మహావ్రతాలు అంటే 5 సూత్రాలు ఏవైతే చెప్పారో వర్ధమాన మహావీరుడు, దీన్ని కఠినంగా పాటిస్తే, ఓకే, దీన్ని కఠినంగా పాటిస్తే వాళ్ళను మహావ్రతాలు అని చెప్తారు. ఓకే, అయితే ఈ వీళ్ళ యొక్క గ్రూప్ని ఏమంటారంటే గచ్చ అని చెప్తారు. ఈ ఫాలో అయ్యే గ్రూప్ని ఏమని చెప్తాం? మహావ్రతాలను ఫాలో అయ్యే గ్రూప్ని గచ్చ అని అంటారు. ఓకే, సో దీంట్లో ఉండే సభ్యులను ఏమని చెప్తాం? గచ్చాలో ఉండే సభ్యులను ఉపాసకులు అని అంటారు. గచ్చాలో ఉండే సభ్యులను ఏమని చెప్తాం? ఉపాసకులు. ఓకే, ఉపాసకులు. గచ్చాలో ఉండే సభ్యులను ఉపాసకులు అంటారు. ఈ ఉపాసకులే పోసద అనే ఉపవాసాన్ని పాటిస్తారు. ఓకే, ఉపాసకులు ఏ ఉపవాసం పేరేంది? ఉపవాసం పేరు పోసద. పోసద అనేది ఉపవాసం. ఓకేనా, పోసద అనేది ఏంది? ఉపవాసం అంటే ఫాస్టింగ్. ఓకే, సో మహావ్రతాలు వీళ్ళకు 5 సూత్రాలను కఠినంగా పాటిస్తే ఆ గ్రూప్ని ఏమని చెప్తాం? గచ్చ అంటాం. ఆ గచ్చాలో ఉండే వ్యక్తులను ఉపాసకులు అంటారు. ఆ ఉపాసకులు ఫాలో అయ్యే ఫాస్టింగ్ని ఏమని చెప్తాం? పోసద అని చెప్తాం. నెక్స్ట్ అనువ్రతాలు అంటే 5 సూత్రాలను అంత కఠినంగా పాటించరన్నమాట. ఓకే, వీళ్ళు ఎవరంటే వీళ్ళకు కుటుంబం, ఫ్యామిలీ ఉంటుంది. ఓకే, ఫ్యామిలీని, మిత్రులని అందరినీ కలిగి ఉంటారు. వీళ్ళెవరు? అనువ్రతాలు. వీళ్ళు నార్మల్, అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు. మహావ్రతాలు మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఓకే, అయితే జైన మతంకి సంబంధించి
ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంది, లక్షణాలు ఏందని చూద్దాం. ఇవి ఎగ్జామ్లో అడుగుతారు ఖచ్చితంగా, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకే, సో జైన మత లక్షణాలు ఇంపార్టెంట్ ఫీచర్స్ జస్ట్ కొంచెం కొంచెం మాత్రమే రాస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే వీళ్ళు ఏంటంటే అసలు ఆ పీరియడ్లో మన వేదాలు అంటే మన హైందవ మతం, హిందూ మతం అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు స్పీడ్గా. ఎందుకు దాన్ని ఎక్కువ మంది స్పీడ్గా అంటే దీని అంత అప్పుడు ఫేమస్ ఎందుకు అవ్వలేదంటే హిందూ మతం ఓన్లీ సంస్కృతంలో బోధించిండ్రు. ఓకేనా, వీళ్ళేంది ప్రాకృత భాష అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో బోధించిండ్రు. ఓకేనా, అందుకే ఇంకొకటి ఏంటంటే ఆ పీరియడ్లో మెయిన్గా దీని యొక్క ఫీచర్స్ చూద్దాం ఫస్ట్, ఎందుకు వచ్చిందనేది తర్వాత. సో ఎందుకు వచ్చిందనేది ఇందాక చెప్పిన రీజన్. అయితే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యత ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి మతాలు వచ్చినాయి అప్పుడు, ఇది జైనిజం కానీ బుద్ధిజం కానీ. అయితే వీళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంది, వీళ్ళ లక్షణాలు ఏంది చూస్తే వేదాలను కానీ బ్రాహ్మణ ఆధిక్యతను కానీ నిరసించిందన్నమాట. ఏంటంటే వద్దు, వాళ్ళ యొక్క దానికి ప్రొటెస్ట్ చేసిందనమాట. మీరు ఎక్కువ ఆధిపత్యాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పేసి, వీళ్ళు ఎక్కువ ఆధిపత్యం చేస్తున్నారని చెప్పేసి వేదాలను నెక్స్ట్ ఏంది బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసించింది, అంటే అపోజ్ చేసింది. ఎవరిని, బ్రాహ్మణాధిపత్యం. ఓకే, బ్రాహ్మణాధిపత్యాన్ని అపోజ్ చేసింది. ఎవరిని, వేదాలను బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసించింది. ఓకే, నిరసించినది ఎవరు అంటే జైన మతం. అంటే అపోజ్ చేసింది దీన్ని, వేదాలను, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది కదా వాటిని. రైట్, నెక్స్ట్ ఏం చెప్పిండ్రు వీళ్ళది ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని పైన అంటే దేవుని అస్తిత్వంలో నమ్మకం లేదన్నమాట. అంటే అసలు దేవుడు లేడు. ఓకే, దేవుడు అనేవారు లేరు అని చెప్పింది ఎవరు, వీళ్ళు. ఓకే, గాడ్ అనేది ఎగ్జిస్టెడ్ కాదు. ఓకే, దేవుని యొక్క అస్తిత్వంలో నమ్మకం లేదు. సో నో బిలీఫ్ ఆన్ గాడ్. ఓకే, దేవుని అస్తిత్వంలో నమ్మకం లేదన్నమాట. సెకండ్ ఇది. ఓకే, థర్డ్ చూస్తే వీళ్ళు ఏంటంటే సమానత్వాన్ని కూడా చాటి చెప్తారు. సమానత్వం అంటే ఈక్వాలిటీ. ఓకే, ఈక్వాలిటీ ఉంది కాబట్టే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఓకేనా, ఈక్వాలిటీ గురించి చెప్పారు, సమానత్వం గురించి చాటి చెప్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇవి ఏంటంటే ఆత్మ, పరమాత్మ అంటే ఆత్మ, పునర్జన్మ. ఓకే, నెక్స్ట్ ఏంది ఆత్మ అండ్ పునర్జన్మ గురించి వీళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంది. ఓకే, నమ్మిండ్రు అన్నమాట, ఆత్మ పునర్జన్మని నమ్మిండ్రు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏంది ఆత్మ పునర్జన్మని నమ్మిండ్రు, కానీ కర్మ సిద్ధాంతంపై కూడా వీళ్ళకి ఏంటంటే నమ్మకం ఉంది. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏం చేస్తావో, ఒకవేళ నువ్వు ఎవరన్నా చంపితే నీకు కూడా అది పాపంలాగా వెంటాడుతుంది అనేది కర్మ సిద్ధాంతం. ఓకే, కర్మ సిద్ధాంతాన్ని కూడా వీళ్ళు నమ్మిండ్రు. ఓకేనా, కర్మ సిద్ధాంతం. ఆత్మ పునర్జన్మ అంటే ఏంది, ఆత్మ అంటే తెలుసు కదా సోల్ అని, పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు చనిపోతే మళ్ళీ జన్మలో పుడతాం అని చెప్పేసి వీళ్ళు నమ్మిండ్రు అన్నమాట. ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం కూడా వీళ్ళు నమ్మిండ్రు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ అహింసకు మాత్రం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అహింస బుద్ధిజంలో కూడా ఉంది, కాకపోతే జైన మతంలో అహింస అనేది చాలా కఠినంగా ఉందన్నమాట. ఓకే, సో అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దేనికి, అహింసకు. సో అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే జైన మతం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వర్ణ వ్యవస్థను మాత్రం ఖండించకపోవడం జరిగింది ఇక్కడ. ఓకే, వర్ణ వ్యవస్థ అంటే ఏంది, వర్ణ వ్యవస్థ అంటే ఏంది. ఓకే, వర్ణ అంటే క్యాస్ట్ సిస్టమ్ని ఖండించలేకపోయింది. దీన్ని వర్ణ వ్యవస్థ, ఇది ఒక నెగిటివ్ పాయింట్ ఇక్కడ. ఓకే, వర్ణ వ్యవస్థను కొంచెం ఖండించలేకపోయింది. ఓకేనా, వర్ణ వ్యవస్థ గురించి చూద్దాం. అంటే క్యాస్ట్ సిస్టమ్ గురించి ఖండించలేకపోయింది. ఓకే, సో నెక్స్ట్ వీరు ఫాలో అయ్యే ఏంది, మన ఫాస్టింగ్ ఏమని చెప్పినాం, పోసద ఎప్పుడు చేసేటారు, పున్నమి చంద్రుడి రోజున ఉపవాసం చేసేటోళ్ళు అనమాట. ఓకే, ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు. పోసద అంటే ఏంది, ఫాస్టింగ్. ఫాస్టింగ్. ఓకే, ఫాస్టింగ్. రైట్, నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పిందంటే ప్రపంచం మొత్తం ఏంటంటే చేతన అచేతన అంటే కాన్షియస్ అన్కాన్షియస్
చేతన అచేతన, కాన్షియస్ అన్కాన్షియస్ జీవులతో ఓకే జీవులచే నిండి ఉందని చెప్పింది అనమాట. కాన్షియస్ అన్కాన్షియస్తో నిండి ఉందని వీళ్ళ నమ్మకం. ఓకే అయితే వీళ్ళ ఇంపార్టెంట్ ఏంటంటే జైన మతం అయితే ఏదైతే ఉందో హిందూ దేవులను అంగీకరించింది. ఓకే హిందూ దేవులను అంగీకరించింది. ఏం చేసింది? హిందూ దేవులను యాక్సెప్ట్ చేసింది. జైన మతం ఏం చేసింది? హిందూ దేవులను యాక్సెప్ట్ చేసింది. కాకపోతే హిందూ దేవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే తక్కువ స్థాయికే ఉన్నారు అని చెప్పారు. హిందూ మతం ఏంది? తీర్థంకరులు వీళ్ళ స్థాయి తర్వాతనే అంటే వీళ్ళకంటే అంటే హిందూ కింద ఉంటే వీళ్ళ పైన తీర్థంకరులు ఉన్నారు అని చెప్పింది వీళ్ళు. ఓకే రైట్. అయితే జైన మతం ఏంటంటే విపరీతమైన అహింసను బోధించింది. ఓకే దాంట్లో ఏంది? ఫస్ట్ అయితే అసలు క్రిమి కీటకాలను చంపకూడదు. ఓకే క్రిమి కీటకాలను చంపకూడదు. క్రిమి కీటకాలను చంపకూడదు. ఓకే క్రిమి కీటకాలను చంపకూడదు. నెక్స్ట్ ఏంది? వ్యవసాయం చేయకూడదు. ఓకే నెక్స్ట్ చెప్పులు వేసుకోరాదు. ఓకే తర్వాత ఏంది? సూర్యాస్తమయం తర్వాత అసలు భోజనం చేయకూడదు. ఎప్పుడు? సన్ వచ్చిన తర్వాత ఓకే సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు అంటే ఫుడ్ తీసుకోకూడదు. ఓకే సో ఏంది? క్రిమి కీటకాలను అసలు చంపకూడదట. వ్యవసాయం చేయకూడదు. ఓకే చెప్పులు వేసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దీనివల్లనే కొంచెం నెగిటివ్ వచ్చింది జైన మతంకి. ఓకే సో జైన మతం సంబంధించిన సిద్ధాంతాలు చూద్దాం నెక్స్ట్. ఓకే సో జైన మత సిద్ధాంతాలు ఎన్ని అంటే అనువ్రతాలు చెప్పినాం కదా. అనువ్రతాలు అంటే ఖచ్చితంగా ఫాలో అయితే దాన్ని ఏమంటాం? అనువ్రతాలు అంటే నార్మల్గా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోతే అనువ్రతాలు. మహావ్రతాలు అంటే చెప్పినాం. సో ఇప్పుడు మహావ్రతాలు అనువ్రతాలు ఫాలో అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయితే మహావ్రతాలు, ఫాలో అవ్వకపోతే అనువ్రతాలు. సో ఆ వ్రతాలు అంటే ఆ సూత్రాలు ఏంది? పంచసూత్రాలు ఏంది? 5 డాక్ట్రిన్స్లో ఫస్ట్ది ఏంది? అహింస. ఆల్రెడీ చూసినాం. అహింస. ఓకే అహింస. నెక్స్ట్ సెకండ్ ఏంది? అసత్య. అహింస అంటే హింస చేయకూడదు. అసత్య అంటే నిజం మాత్రమే మాట్లాడాలి. చూసినాం ఆల్రెడీ. అస్తేయ అంటే దొంగతనం చేయకూడదు. ఓకే నాట్ స్టీలింగ్ అన్నమాట. నాన్ స్టీలింగ్ దొంగతనం చేయకూడదు. ఓకే నాలుగవది ఏంది? అపరిగ్రహ అంటే అపరిగ్రహ అంటే ఆస్తిని కలిగి ఉండకూడదు. ఏంది? ఆస్తిని కలిగి ఉండకూడదు. ఓకే అపరిగ్రహ ఆస్తిని కలిగి ఉండకూడదు. ఫిఫ్త్ ఇది యాడ్ చేసింది ఎవరని చెప్పుకున్నాం? వర్ధమాన మహావీర. ఓకే సో ఈ 4 ఉన్నాయి. ఏవైతే 4 ఉన్నాయో ఈ 4ంటిని ఏంటంటే నిగ్రంథ మత శాఖలో ఫస్ట్ ఎవరు? నిగ్రంథ మతం. ఏ మతం? నిగ్రంథ మతంలో ఈ 4ంటిని నిగ్రంథ మతంలో పార్శ్వనాథుడు ఆల్రెడీ ప్రవేశపెట్టిండు. ఓకే నిగ్రంథ మతంలో పార్శ్వనాథుడు ఆల్రెడీ ప్రవేశపెట్టిండు. ఓకే సో దీనికి 5వది యాడ్ చేసింది ఎవరు? వర్ధమాన మహావీర. అదేది? ఫిఫ్త్ది యాడ్ చేసినది బ్రహ్మచార్య. ఫిఫ్త్ది బ్రహ్మచార్య అంటే ఏంది? పెళ్లి చేసుకోకుండా ఉండటం. ఓకే బ్రహ్మచార్యాన్ని కలిపింది ఎవరు? వర్ధమాన మహావీర. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే అయితే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే త్రిబుల్ ఏ బిఎస్. ఓకే త్రిబుల్ ఆర్ బాస్ లాగా త్రిబుల్ ఏ బిఎస్. త్రిబుల్ ఏ అంటే ఏంది? అహింస అస్తేయ. ఓకే అహింస అసత్య ఆస్తేయ. ఓకే అహింస అసత్య ఆస్తేయ అపరిగ్రహ. ఓకే నెక్స్ట్ బి అంటే బ్రహ్మచార్య. ఓకే బి అంటే ఏంది? బ్రహ్మచార్య. అన్ని ఏలే ఉన్నాయి ఇక్కడ. అన్ని ఏ లాస్ట్కి బి. ఓకే అహింస అసత్య ఆస్తేయ అపరిగ్రహ బ్రహ్మచార్యం. ఓకే నెక్స్ట్ సో ఇవేంది? పంచసూత్రాలు ఆర్ 5 డాక్ట్రైన్స్. పంచసూత్రాలు ఆర్ 5 డాక్ట్రైన్స్. ఓకే నెక్స్ట్ చూద్దాం. 5 డాక్ట్రైన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? 3
జెవెల్స్ అంటే త్రిరత్నములు. పంచసూత్రములు అయింది, ఇప్పుడు ఏంది త్రిరత్నములు. సెకండ్ ఏంది త్రిరత్నములు ఆర్ జెవెల్స్. ఓకే. 3 జెవెల్స్ చూస్తే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కేఎఫ్సి గుర్తుపెట్టుకోండి. మీరు కేఎఫ్సి బిర్యానీ తెలుసు కదా, కేఎఫ్సి చికెన్. ఓకే. సో దీంట్లో 3 జెవెల్స్ ఏంది, ఫస్ట్ చూస్తే సమ్యక్ క్రియ అంటే సరైన పని. ఓకే. తర్వాత సమ్యక్ జ్ఞాన్ అంటే సరైన జ్ఞానం. తర్వాత సమ్యక్ విశ్వాస్ అంటే సరైన నమ్మకం. ఓకే. ఆర్ బిలీఫ్ ఆర్ ఫేత్. ఓకే. సో నేను దీన్ని ఇంగ్లీష్లోనే చెప్పేస్తున్నాను ఇక్కడ. కే అంటే ఏంది, సమ్యక్ నాలెడ్జ్ అంటే సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం అంటే నాలెడ్జ్. ఓకే. సమ్యక్ అంటే సరైన నాలెడ్జ్ అని. సమ్యక్ జ్ఞాన్ అంటే సరైన నాలెడ్జ్. ఓకే. సమ్యక్ జ్ఞాన్. నెక్స్ట్ ఏంది ఫేత్. ఓకే. ఫేత్ అంటే సమ్యక్ విశ్వాస్. ఇదేంది విశ్వాస్. సమ్యక్ అంటే సరైన. ఓకే. సమ్యక్ జ్ఞాన్, సమ్యక్ విశ్వాస్. నెక్స్ట్ ఏంది సమ్యక్ క్రియ అంటే కండక్ట్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సమ్యక్ క్రియ, వీటిని ఏమంటాం 3 జెవెల్స్ ఆర్ త్రిరత్నములు అని చెప్తాం. ఓకే. సో ఫస్ట్ పంచసూత్రాలు చెప్పుకున్నాం, తర్వాత 3 జెవెల్స్ చూసుకున్నాం. ఓకే. అయితే ఈ జైనులు ఎవరైతే ఉన్నారో ఈ జైన మతంలో అనేకాంతవాదం అంటే ఏంది, అనేకాంతవాదం అంటే ఇక్కడ ఏంది జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి అని అర్థం. ఓకే. జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి. ఓకే. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు జైనుల యొక్క టెంపుల్ని ఏమని చెప్తాం, మనం జైనుల యొక్క టెంపుల్ను బసది అని చెప్తాం. ఓకే. ఏమని చెప్తాం, బసది. టెంపుల్స్ని ఏమని చెప్తాం, బసది. ఇదేంది టెంపుల్స్. జైన్స్ యొక్క టెంపుల్ని బసది అని చెప్తాం. ఈ బసది ఎట్లా వచ్చింది, కన్నడ అనే పదం వసతి నుండి వచ్చింది. ఓకే. కన్నడ పదం ఏ పదం అది, వసతి. ఈ వసతి అనే పదం నుంచి బసది అనేది వచ్చింది. అంటే జైన దేవాలయంలో బసది అని చెప్తాం. అంటే జైనులు ఇక్కడ నివసిస్తారు. జైనులు నివసించే ఆ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో జైన్ టెంపుల్స్ని బసది అని చెప్తాం. ఓకే. సో తర్వాత జైన మతం చీలికల గురించి చూద్దాం. జైన మతం ఎట్లా చీలిపోయింది ఏంది. ఓకే. అయితే ఏంటంటే హేమచంద్ర సూరి తెలుసు కదా మీకు, హేమచంద్ర సూరి ఈయన ఒక గ్రంథం రాశారు, బుక్. ఆ బుక్ పేరు ఏంది, పరిశిష్ట పర్వన్. అయితే పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవళి చరిత్ర. ఏంది స్థవిరవళి చరిత్ర ఆర్ పరిశిష్ట పర్వన్. ఈ బుక్లో ఒక స్టోరీ చెప్పిందన్నమాట. ఆ స్టోరీ ఏంది అంటే ఈ బుక్ ద్వారానే హేమచంద్ర సూరి రాసిన బుక్ ఏదైతే ఉంది పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవళి బుక్ ద్వారానే మనకేం తెలిసిందంటే జైన మతం 2గా విడిపోయింది. ఏంది, ఒకటి దిగంబర, నెక్స్ట్ శ్వేతాంబర. ఒకటి దిగంబర, నెక్స్ట్ శ్వేతాంబర. చూద్దాం దిగంబర అయింది, శ్వేతాంబర అయింది, అసలు ఎలా విడిపోయింది అంటే మనకి హేమచంద్ర సూరి రాసిన బుక్ ఏది, పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవళి చరిత్ర. ఈ బుక్ ద్వారానే మనకు తెలిసింది జైన మతం దిగంబర మరియు శ్వేతాంబర లాగా విడిపోయిందని. ఓకే. అసలు ఎలా విడిపోయింది, దానికి స్టోరీ ఏంది. ఓకే. అయితే ఏం జరిగిందంటే 300 సంవత్సరాల ముందు, ఓకే, ఈ జైన మతంలో క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల ముందు ఏమైందంటే చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే రాజుగా ఉండేనో, ఓకే, చంద్రగుప్త మౌర్య తెలుసు కదా మీకు, చంద్రగుప్త మౌర్య డైనాసిటీ కదా, చంద్రగుప్త మౌర్య అంటే ఎవరు, అతడే చాణక్యుడు ధననందును ఓడించి చంద్రగుప్త మౌర్యని తీసుకొస్తాడు. తర్వాత అలెగ్జాండర్ మన సెల్యూకస్ నికటర్ యొక్క కూతురైన హేలినాను ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారని స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే. సో ఈ చంద్రగుప్త మౌర్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే 12 ఇయర్స్ల పాటు కరువు వస్తుంది అన్నమాట. ఓకే. అవసరం లేదు ఇయర్స్ అవన్నీ, కరువు వస్తుంది. ఓకే. కరువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 12,000 మంది ఏమవుతారంటే మన భద్రబహు నాయకత్వంలో, ఎవరి నాయకత్వంలో, భద్రబహు
భద్రబహు నాయకత్వంలో ఏమవుతుందంటే సౌత్కి వస్తారన్నమాట. ఎవరితో పాటు చంద్రగుప్త మౌర్య కూడా ఈ మన భద్రబహు వీళ్ళందరూ కలిసి ఎక్కడంటే సౌత్కి వస్తారు. ఓకే, సో ఇలా సౌత్కి వచ్చిన వాళ్ళు తిరిగి నార్త్కి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు వేరే ఫాలో అవ్వడం, వీళ్ళు వేరే ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే సౌత్కి వెళ్ళిండ్రో వీళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అన్నమాట, జైనిజంని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఓకే, సో వీళ్ళు ఎలా మారుతారంటే దిగంబరులాగా వీళ్ళు మారుతారు. ఓకే, తర్వాత ఏదైనా నార్త్లో ఉండిపోయిన వాళ్ళు ఎలా అంటే శ్వేతాంబరులాగా మారుతారు. సో నార్త్లో ఎవరు దీనికి లీడ్ చేసింది? స్థూల భద్రబహు. ఇతను సౌత్కి తీసుకెళ్ళిన వ్యక్తి పేరేంది? భద్రబహు. మరి నార్త్లో ఉండిపోయిన శ్వేతాంబరులకు నాయకత్వం వహించింది ఎవరు? స్థూలబహు. ఎవరు? స్థూలబహు అని చెప్తాం. ఇటు భద్రబహు, ఇతను స్థూలభద్ర. ఓకే, సో ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది? పరిశిష్ట పర్వన్ బుక్ ద్వారా తెలిసింది. ఓకే, ఈ పరిశిష్ట పర్వన్ బుక్ ద్వారానే మనకేం తెలుస్తుంది అంటే చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో కింగ్ చంద్రగుప్త మౌర్య, ఈ చంద్రగుప్త మౌర్య శ్రావణ బెలగోళ, ఓకే, కర్ణాటకలోని శ్రావణ బెలగోళలో సల్లేఖన వ్రతం అనేది ఎందుకు చూద్దాం లాస్ట్కు. సల్లేఖన వ్రతం అంటే ఆకలితో ఏమీ తినకుండా అలానే ఉండి చనిపోతారన్నమాట, బట్టలు కూడా వేసుకోరు. ఓకే, ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిందన్నమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్య. అది మనకి ఎలా తెలుస్తుంది? పరిశిష్ట పర్వన్ బుక్ ద్వారా తెలుస్తుంది. ఓకే, హేమచంద్ర సూరి రాసిన బుక్ అది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు అసలు ఏంది ఈ దిగంబరులు ఎవరు, శ్వేతాంబరులు ఎవరు, వీళ్ళ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆ సూత్రాలు ఏందనేది ఒకసారి క్లియర్గా చూద్దాం మనం. ఓకే, రైట్. అయితే దిగంబరులు, నెక్స్ట్ శ్వేతాంబరులు. ఓకే, సో దిగంబరులు అంటే ఎవరు? దిగంబరులు అంటే స్ట్రిక్ట్ ఫాలో అయ్యాలన్నమాట. స్ట్రిక్ట్ ఫాలో అయితే వీళ్ళెవరు? వర్తమాన మహావీరుని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? దిగంబరులు. వీళ్ళెవరు? వర్తమాన మహావీరుడు కాదు, ఎవరు? పార్శ్వనాథుడు. చూసినాం మనం 23rd. పార్శ్వనాథుని ఫాలో అయ్యే అనుచరులు ఎవరు? శ్వేతాంబరులు. ఓకే, సో దిగంబరులు ఎవరు? మహావీరుని ఫాలో అయ్యేటోళ్ళు అనమాట, స్ట్రిక్ట్ ఫాలో అవుతారు. శ్వేతాంబరులు అంటే పార్శ్వనాథుని ఫాలో అయ్యేటోళ్ళు. ఈ శ్వేత అంటే తెల్లగా, గుర్తుపెట్టుకోండి. దిగంబర అంటే స్ట్రాంగ్ అని. ఓకే, అయితే చూద్దాం. ఈ దిగంబరులు ఎలా అంటే నగ్నంగా ఉంటారన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారు? నగ్నంగా అంటే డ్రెస్సులు అసలు ఏది వేసుకోరు. ఓకే, వీళ్ళు నగ్నంగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరిస్తారు. శ్వేత అంటే వైట్ కదా, సో వైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు అన్నమాట. ఓకే, సో దిగంబరులు ఎవరు? శ్వేతాంబరులు ఎవరు? మహావీరుని ఫాలో అయితే దిగంబరులు, పార్శ్వనాథుని ఫాలో అయ్యేటోళ్ళు శ్వేతాంబరులు. ఓకే, ఈ మహావీరుని ఫాలో అయ్యేటోళ్ళు నగ్నంగా ఉంటారు. ఓకేనా, వీళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు, శ్వేతాంబరులు. ఓకే, అయితే వీళ్ళు ఏంటంటే పంచసూత్రాలను, వీళ్ళు 5 సూత్రాన్ని స్ట్రాంగ్గా ఫాలో అవుతారు. వీళ్ళు ఎవరు? 4 సూత్రాలను చూసుకున్నాం మనం. పార్శ్వనాథుడు చెప్పిన 4 సూత్రాలే కదా. ఓకే, సో వీళ్ళు మన దిగంబరులు అయితే పంచసూత్రాలను ఫాలో అవుతారు, వీళ్ళు 4 సూత్రాలను ఫాలో అవుతారు. ఓకే, సో వీళ్ళని లీడ్ చేసింది ఎవరని చెప్పుకున్నాం? వీళ్ళని లీడ్ చేసింది భద్రబహు. వీళ్ళని లీడ్ చేసింది ఎవరు? స్థూలబహు. ఓకే, సో వీళ్ళని లీడ్ చేసింది స్థూలబహు. ఓకే, అయితే ఇంపార్టెంట్ ఏంది? ఓకే, దీంట్లో మన దిగంబరులలో స్త్రీలను అనుమతించలేదు. ఓకే, కానీ దీంట్లో ఏంది? శ్వేతాంబరులలో స్త్రీలను అనుమతించారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, ఇక్కడ డ్రెస్సులు వేసుకోకుండా ఉండడం అంటే స్త్రీలకు కష్టం కాబట్టి దిగంబరులలో స్త్రీలను అనుమతించలేదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సో దిగంబర శ్వేతాంబర గురించి చూసుకున్నాం. నెక్స్ట్ యపనీయ శాఖ. ఇదేంటంటే దానికి మించి సపరేట్గా ఇది. ఓకే, యపనీయ శాఖ. ఈ యపనీయ శాఖ ఏంటంటే దిగంబర శ్వేతాంబర మధ్య సమన్వయం తీసుకొస్తుంది అన్నమాట. ఏంది? దిగంబర శ్వేతాంబర మధ్య సమన్వయం తీసుకొస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే యపనీయ శాఖలో తాంత్రిక విద్య ఉంటుంది. తాంత్రిక విద్య అంటే మంత్రాలు అని తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ యక్షిణి అంటే ఆర్బీఐ బ్యాంక్. మీరు యక్షిణి ఇమేజ్ కొట్టండి ఒకసారి.
యక్షిణిని పూజిస్తారన్నమాట. యక్షిణి తాంత్రిక విద్య ఉండేది ఎక్కడ? యపనీయ శాఖ. యక్షిణి అంటే ఆర్బీఐ బ్యాంకు ముందర ఒక ఇమేజ్ ఉంటుంది, మీరు ఒక స్టాచ్యూ ఉంటుంది, యక్షిణి స్టాచ్యూ అని కొడితే మీకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ శ్రావణ బెలగోలలో ఉన్న ఏవైతే జైనులు పట్టించిన విగ్రహం ఉందో, గోమటేశ్వర విగ్రహం ఆర్ బాహుబలి విగ్రహం గురించి ఒకసారి చూద్దాం ఏందనేది. ఓకే, సో అయితే ఈ శ్రావణ బెలగోల కర్ణాటకలో ఓకే గోమటేశ్వర విగ్రహం ఉంది. ఓకేనా? ఏ విగ్రహం? గోమటేశ్వర విగ్రహం. ఓకే, గోమటేశ్వర విగ్రహం. ఓకే, ఈ గోమటేశ్వర విగ్రహం ఎవరు కట్టించిండ్రు? ఓకే, ఈ గోమటేశ్వర విగ్రహం ఎవరు కట్టించిండ్రు, దీని హైట్ ఏంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందని చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎక్కడ అంటే వింధ్య పర్వతంపై ఉంటుంది. ఎక్కడ ఉంటుంది గోమటేశ్వర విగ్రహం? వింధ్య పర్వతం. ఓకే, వింధ్య పర్వతంపై గోమటేశ్వర విగ్రహం ఉంటుంది. ఓకే, అయితే మనకు తెలుసు ఇక్కడ కిందికి సౌత్కి వచ్చిన వాళ్ళు ఏ మన జైనిజంని ఫాలో అవుతారు? దిగంబర జైన మతంని ఫాలో అవుతారు. ఏది దిగంబర అంటే డ్రెస్సే లేకుండా, ఓకే, నగ్నంగా ఉంటారు, దిగంబరని ఫాలో అవుతారు. ఓకే, తెలుసు కదా, రైట్? ఈయన ఎవరు? గోమటేశ్వర ఋషభనాథుని కుమారుడు అని చూసుకున్నాం. ఎవరు? గోమటేశ్వర సన్ ఆఫ్ ఋషభనాథ. ఓకే, సన్ ఆఫ్ ఋషభనాథ అని చూసుకున్నాం ఆల్రెడీ. ఓకే, అయితే ఈ విగ్రహాన్ని కట్టించింది ఎవరు? దానికి ముందు ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఉంది? 57 అడుగులు ఆర్ 17 మీటర్. ఓకే, 57 అడుగులు ఆర్ 17 మీటర్. ఓకే, అయితే దీన్ని కట్టించింది ఎవరంటే చాముండరాయ. ఎవరు? చాముండరాయ. పశ్చిమ రాజులైన ఎవరు? పశ్చిమ రాజులైన గంగరాజు యొక్క మంత్రి ఎవరంటే చాముండరాయ దీన్ని కట్టించారు. అతని పేరేంది? చాముండరాయ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 57 అడుగులు ఆర్ 17 మీటర్స్. దీన్ని కట్టించింది ఎవరు? పశ్చిమ గంగరాజు అయిన 4వ గంగరాజు అన్నమాట. పశ్చిమ గంగరాజు యొక్క మంత్రి ఎవరు? చాముండరాయ దీన్ని కట్టిస్తారు. ఓకే, చాముండరాయ. ఇదేంటంటే స్టాండింగ్ మోనోలిథిక్ గ్రానైట్ విగ్రహం. ఓకే, స్టాండింగ్ మోనోలిథిక్ అంటే ఇట్లా నిలబడి, స్టాండింగ్ మోనోలిథిక్ అంటే ఒక్కటే రాయి, గ్రానైట్తో చేసిన విగ్రహం ఇది. ఓకే, నగ్నంగా ఉంటుంది, చూసుకోవాలి తర్వాత ఇమేజ్ కొడితే మీకు గూగుల్లో వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ శ్రావణ బెలగోలలో ఏం జరుగుతుందంటే మహామస్తాభిషేకం, దాన్ని ఏమంటాం? హెడ్ అనాయింటింగ్ సెరమనీ అని చెప్తాం. ఓకే, సో చంద్రగుప్త మౌర్యుడు అయితే మీకు తెలుసు కదా, ఆ చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడే సల్లేఖాన వ్రతం చేసి చనిపోయారన్నమాట. ఓకే, ఆయన అక్కడ ఆచరించిన ఆ కొండ ఏదైతే ఉంటుందో దాన్ని చంద్రగిరి కొండగా పేర్కొంటాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే జైన పరిషత్తులు ఎన్ని, తర్వాత జైనకు సంబంధించిన సాహిత్యం చూసుకుంటే జైన మతం అయిపోయినట్టే కంప్లీట్గా. ఓకే, సో జైన కౌన్సిల్స్ ఆర్ జైన్ పరిషత్స్ ఎన్ని? ఓకే, జైన పరిషత్తులు ఒకటి ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ది పాటలిపుత్రంలో జరుగుతుంది. ఎక్కడ? పాటలిపుత్రం. ఓకే, సెకండ్ది ఎక్కడ జరుగుతుంది? సెకండ్ది వల్లభి ఎక్కడ? గుజరాత్. ఓకే, సో పాటలిపుత్ర అంటే పాట్నా, బీహార్ అని. ఇది 300 BCలో జరుగుతుంది. ఓకే, ఫస్ట్ది 300 BC, సెకండ్ది 512 AD. 512 ఇది AD, అది BC. ఓకేనా? ఫస్ట్ది BCలో. దీని అధ్యక్షత వహించింది ఎవరు? స్థూలభద్ర. ఫస్ట్ దానికి అధ్యక్షత వహించింది ఎవరు? స్థూలభద్ర. ఓకే, స్థూలభద్ర అంటే ఎవరు? తెలుసు మీకు. ఓకే, స్థూలభద్ర అంటే తెలుసు కదా. ఓకే, దిగంబర శ్వేతంబరలో దాంట్లో శ్వేతంబరకు చేసింది ఎవరు? స్థూలభద్ర. శ్వేతంబర, స్థూల అట్లా. ఓకే, నెక్స్ట్ దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? దేవర్ది ఘన. ఓకే, దేవర్ది ఘన. సెకండ్ మీటింగ్కి అధ్యక్షత వహించింది ఎవరు? దేవర్ది ఘన. ఓకే, వీళ్ళ అవసరం లేదు. ఫస్ట్ ఎవరు? స్థూలభద్రుడు. అయితే ఫస్ట్ మన పాటలిపుత్రంలో జరిగిన ఫస్ట్ ఏదైతే కౌన్సిల్ ఉందో దీంట్లోనే ఏం జరుగుతుందంటే మన దిగంబరులు దీన్ని బహిష్కరిస్తారు అన్నమాట. ఈ మీటింగ్కి దిగంబరులు బహిష్కరిస్తారు. ఓకే, సో 12 అంగాలను ఇక్కడే క్రోడీకరిస్తారు. 12 అంగాలు అంటే 14 పూర్వాలను కుదిస్తూ దాని స్థానంలో 12 అంగాలకు క్రోడీకరిస్తారు అన్నమాట. 14
పూర్వాలను క్రోడీకరించి 12 అంగాలుగా రాస్తారు. ఓకే, 12 అంగాలు. అంగాలు అంటే ఏంది? ఓకే, అంగాలు అంటే ఏంది ఇక్కడ? ఓకే, అంగాలు అంటే విభాగాలు. ఓకే, అంగాలు అంటే ఏంది? విభాగాలు. ఆర్ జైనుల యొక్క బుక్కుల పేర్లు అంగాలు అని చెప్పుకుంటాం. ఓకే, జైనుల యొక్క రాసిన బుక్కులు ఏవైతే ఉంటారో దాన్ని కూడా అంగాలు అని చెప్పచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం మనం జైన సాహిత్యం ఏంది అసలు. ఓకే, అయితే చూసినాం ఇందాక జైన గ్రంథాలను ఏమని చెప్తారని చెప్పినాం? అంగాలు. జైన గ్రంథాలను ఏమని చెప్తాం? అంగాలు. ఓకే, అయితే ఈ అంగాలు ఏంటంటే ఎక్కువగా అర్ధమగధి. ఏ లాంగ్వేజ్లో? అర్ధమగధి. అర్ధమగధిలో ఎక్కువ రాశారు. అర్ధమగధి అంటే డైలెక్ట్ అది. అర్ధమగధి అది ఏ లాంగ్వేజ్? ప్రాకృతం. అర్ధమగధి డైలెక్ట్ ప్రాకృతం లాంగ్వేజ్లో. ఓకే, లిపి అన్నమాట. అర్ధమగధి లిపి. ఓకే, డైలెక్ట్ అని చెప్తాం. ఓకే, అర్ధమగధి. ఈ అర్ధమగధి నుంచే తర్వాత అంటే ప్రాకృతం నుంచే తర్వాత ఇక లోకల్ అన్ని లాంగ్వేజెస్ ప్రాకృతం నుంచి వచ్చినాయి. అంటే డైలెక్ట్ అర్ధమగధి, లాంగ్వేజ్ ఏదంటే ప్రాకృతం. ఈ ప్రాకృతం నుంచే లోకల్ లాంగ్వేజెస్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో సంస్కృతం కంటే చాలా ఈజీ అన్నమాట ప్రాకృతం. ఓకే, సో అంగాలు ఎన్ని? మొత్తం అంగాలు ఎన్ని? 12 అంగాలు. ఎన్ని? 12 అంగాలు. దీన్నే ద్వాదశాంగములు అని చెప్తాం. ఓకే, 12 అంగములు. దీన్నే ద్వాదశాంగములు అని చెప్తాం. ఓకే, సో అర్ధమగధి భాషలో రచించిన అన్నమాట. దేంట్లో? అర్ధమగధి భాష. ఇది డైలెక్టు ప్రాకృతంలో ఉంటుంది. ఓకే, సో వీటికి మరొక పేరు ఏంటంటే ఉపాంగలు. ఏంది? ఉపాంగమలు అని కూడా చెప్తాం. ఉపాంగమలు. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి బుక్కుల పేర్లు. అయితే ఈ ఉపాంగలు ఫస్ట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 14 ఉండే అని చెప్పుకున్నాం ఇందాకే. ఫస్ట్ జైన్ పరిషత్ జైన్ కౌన్సిల్లో చెప్పుకున్నాం 14 ఉండేవి. వీటిని పూర్వములు అని చెప్తారు. ఈ పూర్వములే తర్వాత గ్రంథములు అంటే 12 అంగాలుగా ఫస్ట్ జైన పరిషత్లో కోడించిందని చెప్పుకున్నాం. ఓకే, 300 BCలో పాటలీపుత్రంలో జరిగిందని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది అంగాలు అంటే ఏంది? ఓకే, ప్రాకృతం భాషలో రాసిండ్రు. డైలెక్ట్ ఇది అర్ధమగధి. ఓకే, టోటల్ 14 పూర్వాలు ఉంటే దాన్ని 12 అంగాలుగా రాశారన్నమాట. ఓకే, అంటే గ్రంథాలు. అంగాలు అంటే గ్రంథాలు. ఓకే, సో చూసినాం ఇందాక హేమచంద్రుడు రాసిన పరిశిష్ట సూత్రాలు, ఆ పరిశిష్ట పర్వన్, అలాంటిది ఒక్కొక్క గ్రంథాలు చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భద్రబహు రాసింది. ఏది? భద్రబహు. ఏది? భద్రబహు రాసిన బుక్ ఏది అంటే ప్రాకృతంలో రాసిండు. ఈయనకు రాసిన గ్రంథం ఏదంటే కల్పసూత్రం. ఏది? కల్పసూత్రం. ఏది? ప్రాకృతంలో రాశారు. దేంట్లో? ప్రాకృతం. బుక్ పేరేంది? ఆ గ్రంథం పేరేంది? భద్రబహు. ఓకే, భద్రబహు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కుందనాచార్య. ఎవరు? కుందనాచార్య. కుందనాచార్య అయితే ఏం చేస్తారంటే 3 పుస్తకాలు రాస్తారు. ఓకే, ఆ 3 పుస్తకాలు రాస్తారు. ఈ కుందనాచార్య యొక్క అసలు పేరు ఏంది? పద్మనందిన్. ఓకే, ఎవరు? పద్మనందిన్. కుందనాచార్య ఆంధ్ర రాష్ట్రానికి చెందినోడే. అయితే ఈ కుందనాచార్య 3 పుస్తకాలు రాస్తారు. ఆ 3 బుక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఏమని చెప్తాం? సారత్రయం ఆర్ ప్రభాత్రయం అని చెప్తాం. అంటే సారత్రయం ఆర్ ప్రభాత్రయం. సారత్రయం ఆర్ ప్రభాత్రయం. కుందనాచార్య రాసిన బుక్కు ఏది? గ్రంథం ఏదంటే సారత్రయం ఆర్ ప్రభాత్రయం. నెక్స్ట్ సోమదేవ సూరి. ఓకే, సోమదేవ సూరి రాసిన బుక్ చూద్దాం. నెక్స్ట్ సోమదేవ సూరి. ఓకే, సోమదేవ సూరి రాసిన బుక్కులేంది? ఓకే, అయితే ఇతనికి ఒక బిరుదు ఉంది, ఫేమస్ బిరుదు. ఏది? సాద్వాద చలసింహ. తెలుసు కదా మీకు? సాద్వాద చలసింహ ఇతని యొక్క బిరుదు అది. ఓకే, సోమదేవ సూరి ఎక్కడ ఉండేవాడు? వేములవాడ రాజస్థానం. తెలుసు కదా? వేములవాడ రాజస్థానంలో ఎవరు? సోమదేవ సూరి ఉండేవాడు. అయితే ఇతనికి బిరుదు ఏంటంటే సాద్వాద చలసింహ. ఓకే, ఇతని యొక్క బుక్కులు ఏంది? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బుక్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యశస్ తిలక. ఓకే,
ఎస్ఎస్ తిలక ఏంది సంస్కృతంలో. నెక్స్ట్ ఏది నీతి వాక్యామృత. నీతి వాక్యామృత. నీతి వాక్యామృత. ఓకే, నీతి వాక్యామృత ఫస్ట్ది ఏంది ఎస్ఎస్ తిలక. ఎస్ఎస్ తిలక. సెకండ్ ఏంది నీతి వాక్యామృత. ఇవి రెండు సంస్కృతంలో రాసిండ్రు. ఓకే, థర్డ్ హేమచంద్ర సూరి ఆల్రెడీ చూసుకున్నాం. ఓకే, హేమచంద్ర సూరి. ఓకే, హేమచంద్ర సూరి. హేమచంద్ర సూరి ఎవరు అసలు? హేమచంద్ర సూరి ఎవరు? కన్నౌజ్ రూలర్ ఎవరు? ప్రతిహార వంశరాజు అయిన కుమారపాలుని ఆస్థానంలో ఉండేవాడు అన్నమాట. ఎవరు? కన్నౌజ్ రూలర్ ఎవరైతే ఉన్నారో కన్నౌజ్ రూలర్. కన్నౌజ్ రూలర్ ఎవరు? రాజు ఎవరు? ప్రతిహార వంశం ఉండే ఆ టైంలో. ఎవరు? ప్రతిహార వంశ రాజు ఎవరు? కుమారపాలుడి ఆస్థానంలో ఉండేడు. ఓకే, సో చూద్దాం. ఈయన మన హేమచంద్ర సూరి కూడా సల్లెఖాన వ్రతం చేసి చనిపోయాడు. ఓకే, హేమచంద్ర సూరి కూడా సల్లెఖాన వ్రతం చేసి చనిపోతారు. ఓకేనా, సల్లెఖాన వ్రతం. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఇతను రాసిన గ్రంథాలు ఏంది. ఫస్ట్ పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవళి చరిత్రాన్ని చూసుకున్నాం ఆల్రెడీ. పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవళి చరిత్ర. పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవళి చరిత్ర. సెకండ్ ఏంది అభిదాస చింతామణి. సెకండ్ బుక్ ఏది? అభిదాస చింతామణి. డైరెక్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ బుక్లో ఏముంది అది అంతా మీకు అవసరం లేదు. ఓకే, అభిదాస చింతామణి. నెక్స్ట్ కుమారపాల చరిత. థర్డ్ ఏంది కుమారపాల చరిత. కుమారపాల చరిత. కుమారపాల చరిత బుక్ దేనికి సంబంధించింది? ఇంతకుముందే చెప్పుకున్నాను. ఇతను ఎక్కడ ఉండేటోడు? ఎవరి ఆస్థానంలో? కుమారపాలుని ఆస్థానంలో. కుమారపాలుడు ఎవరు? కుమారపాలుడు ప్రతిహార వంశరాజు. ఓకే, కుమారపాలుడు ఎవరు? ప్రతిహార వంశరాజు కదా, కన్నౌజ్. ఓకే, సో ఆ కన్నౌజ్కి చెందిన ప్రతిహార వంశరాజు యొక్క కుమారపాలుని గురించి ఇది కుమారపాల చరిత్ర. నెక్స్ట్ ఏంటంటే త్రిషష్టి సలక పురుష చరిత్ర. త్రిషష్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. త్రిషష్టి సలక పురుష చరిత్ర. త్రిషష్టి సలక పురుష చరిత్ర. త్రిషష్టి సలక పురుష చరిత్ర. షష్టి అంటే 60 అంటే 63. ఓకే, త్రిషష్టి సలక పురుష చరిత్ర. 360 అంటే 63. ఇక్కడ 360 అంటే 63 ఎవరు? జైన్య సన్యాసుల గురించి ఈ త్రిషష్టి సలక పురుష చరిత్రలో ఉంటుంది. ఓకే, సో ఇవి ఎవరు? హేమచంద్ర సూరి రాసిన బుక్కులు. ఓకే, ఇవి సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాం ఏందనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జైన మతంని ఆదరించిన రాజులు ఎవరు? ఫస్ట్ ఆదరించిన రాజులు ఎవరు? అది అయిపోతే కంప్లీట్ జైన మతం గురించి అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్కి ఏంటంటే జైన మరియు బౌద్ధిజంకి సంబంధించిన సిమిలారిటీ ఏందని చూద్దాం ఫస్ట్. తర్వాత దీన్ని ఆదరించిన రాజులు ఎవరో చూద్దాం. అయితే జైనిజం బౌద్ధిజం సంబంధించి సిమిలారిటీ ఏంటంటే ఇవి రెండు కూడా ఏంటంటే బ్రహ్మణాధిక్యతను నిరసించింది అన్నమాట. బ్రాహ్మణులకు వ్యతిరేకంగానే ఇవి రెండు కూడా ఏంది బ్రాహ్మణులకు అపోజ్ చేసింది. ఓకే, సో జైనిజం బుద్ధిజం రెండు కూడా బ్రాహ్మణులకు అపోజ్ చేసింది. నెక్స్ట్ ఈ రెండు ఏంటంటే కుల వ్యవస్థకు వ్యతిరేకమే. ఓకే, ఏ వ్యవస్థకు? కుల వ్యవస్థకు రెండు వ్యతిరేకమే చేసింది. ఓకేనా, కుల వ్యవస్థ ఉండకూడదనే కదా రెండు వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కర్మ సిద్ధాంతం మరియు పునర్జన్మను ఇద్దరు నమ్మిండ్రు. ఏది? కర్మ సిద్ధాంతం మరియు పునర్జన్మ. ఓకే, ఆల్రెడీ మీకు కర్మ సిద్ధాంతం అంటే చెప్పిన, పునర్జన్మ సిద్ధాంతం అంటే మీకు తెలుసు. ఓకే, సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు మతాల వారు కూడా స్థాపించినది ఎవరంటే క్షత్రియులు మాత్రమే. మన ఇద్దరు కూడా క్షత్రియులు. స్థాపించిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వర్ధమాన మహావీర కానీ మన సిద్ధార్థ అంటే బుద్ధుడు, ఇద్దరు కూడా క్షత్రియులే. ఓకే, సో ఇద్దరి మెయిన్ థీమ్ ఏంటంటే మోక్షాన్ని కోరటం. ఇద్దరిది కామన్ పాయింట్ ఏంది? ఇంకొకటి మోక్షాన్ని కోరటం. ఓకే, సో బ్రహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఇద్దరు అపోజ్ చేసిండ్రు, కుల వ్యవస్థను ఇద్దరు అపోజ్ చేసిండ్రు, కర్మ ఇది ఇంపార్టెంట్, కర్మను మరియు పునర్జన్మను ఇద్దరు నమ్మిండ్రు, ఇద్దరు క్షత్రియులే,
ఇంకొకటి ఏంటంటే ఇద్దరు మోక్షం కోసం ఇది చేసిందనమాట. ఓకే. సో ఎందుకు డిక్లైన్ అయిందంటే జైన మతం దీంట్లో ఏంది ఎక్కువగా తర్వాత వర్ణ వ్యవస్థను సమర్థించిండ్రు వీళ్ళు. ఓకేనా. తర్వాత ఏంటంటే పూర్తిగా అహింస ఉంది. ఓకే. అలా పూర్తిగా అహింస ఉంటే ఏమవుతుంది, అందరూ ఫాలో అవ్వరు కదా అట్లా. సో జైన మతంకి సంబంధించి ఇప్పుడు లాస్ట్కు రాజులు ఎవరు ఫాలో చేసిండ్రో అది చూద్దాం. ఓకే. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ చంద్రగుప్త మౌర్య. ఎవరు? చంద్రగుప్త మౌర్య అండ్ నాలుగవ ఇంద్రుడు ఎవరు? రాష్ట్రకూట రాజు. ఓకే. రాష్ట్రకూట రాజు, చంద్రగుప్త మౌర్య. వీళ్ళిద్దరు ఏంటంటే సల్లెఖాన వ్రతం చేసి చనిపోయారు అన్నమాట. సల్లెఖాన వ్రతం. ఓకే. ఇద్దరు ఏంటంటే సల్లెఖాన వ్రతంని ఆచరించి చనిపోయిన రాజులు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు, నాలుగవ ఇంద్రుడు. ఓకే. సో వీటితో పాటు ఇప్పుడు చాలామంది రాజులు జైన మతాన్ని ఆదరించారు అనమాట. జస్ట్ ఒకసారి వాళ్ళ లిస్టులో పేరు చూసుకుందాం. ఓకే. లాస్ట్ ఒక టైం. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ రాజులు ఎవరు? ఓకే. ప్రద్యోధనుడు. ఎవరు? ఫస్ట్ ప్రద్యోధనుడు. మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ప్రద్యోధనుడు. ఓకే. నెక్స్ట్ ఎవరు? ప్రద్యోధనుడు ఎవరు? అవంతి రాజు అన్నమాట. అవంతి కింగ్. ఓకే. సో ఇదే మన భారత్లో ఫస్ట్ టైం మొదట జైన మతాన్ని స్వీకరించింది ఇతనే అని చెప్పుకుంటాం మనం. ప్రద్యోధనుడు, అవంతి కింగ్. ఎవరు? అవంతి కింగ్. ఫస్ట్ ఇతనే జైన మతాన్ని స్వీకరించిన రాజు అని చెప్పుకుంటారు. ఓకే. ప్రద్యోధనుడు. నెక్స్ట్ ఎవరు? బింబిసారుడు. ఓకే. నెక్స్ట్ ఎవరు? బింబిసారుడు. ఓకే. ఎవరు? బింబిసారుడు హర్యాంక డైనాసిటీ. బింబిసారుని తర్వాత ఉదయనుడు ఎవరు? ఉదయనుడు ఇతని మనవడు. ఓకే. అంటే ఇతని తాత అవుతారు. ఉదయనుడికి తాత ఎవరు? బింబిసారుడు, హర్యాంక డైనాసిటీ. ఓకే. నెక్స్ట్ మహాపద్మనందుడు. మహాపద్మనంద ఎవరు? నందవంశరాజు. ఓకే. మహాపద్మనందరాజు. ఓకే. చంద్రగుప్త మౌర్యుడు మీకు ఆల్రెడీ తెలుసు. చంద్రగుప్త మౌర్యుడు. అలాగే ఖారవేలుడు. ఓకే. ఖారవేల కింగ్ ఎవరు? ఓకే. ఒడిస్సాకు చెందిన హాతిగుంప ఇన్స్క్రిప్షన్ చేసింది ఎవరు? ఖారవేల కదా. ఆ ఖారవేల కింగ్ అతను కూడా ఈ జైన మతంని స్వీకరిస్తారు. ఓకే. సో తర్వాత చాళుక్య రాజులు కూడా ఉన్నారు ఇక్కడ. తూర్పు చాళుక్యులు కూడా ఉన్నారు. సో అదంతా ఇంపార్టెంట్ కాదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా నెక్స్ట్ చూస్తే సో చివరిగా సంప్రాతి. ఎవరు? అశోకుడు తర్వాత వచ్చిన కింగ్ ఎవరు? సంప్రాతి. ఇతననే జైన అశోకుడు అని కూడా చెప్తారు. సంప్రాతి. ఈయన కూడా ఏంది జైన మతాన్ని ఆచరిస్తారన్నమాట. ఓకే. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ చూసినందుకు. రైట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ కంపల్సరీ చేయండి. ఓకేనా. ఇంకా మంచిగా చేస్తాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ.